కార్గుర్తు పార్టీ లీడర్ సబితా ఇంద్రారెడ్డి మేడం ఇయాల చేగుర్తు పార్టీ లీడర్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీద ఫుల్ గరమైందుల్లా. రేవంత్ రెడ్డి ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్న సూత డీకే అరుణ మేడం మీద సూత నోటికొచ్చినట్లు మాట్లాడినావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలుండి గట్ల మాట్లాడొచ్చా అని పొట్టుగా అరుసుకున్నదుల్లా. అగో మీరే చూడండి మేరం మాటలు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం చేవెళ్ల పార్లమెంట్లో ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉన్న సంబంధాలు, కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా చేవెళ్ల పార్లమెంట్లో బ్రహ్మరథం పడుతూ మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తూ గెలిపిస్తామని ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలా సంతోషం అనిపించింది. కరెంటు పోయినప్పుడు అలా అయ్యో కేసీఆర్ను పొడగొట్టుకుంటామనే ఫీలింగ్ ఈరోజు ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకు కర్రుగార్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ చేవెళ్ల పార్లమెంట్లో గతంలో కేసీఆర్ గారు పంపించిన వాళ్ళు, విశ్వేశ్వరరెడ్డి గారిని కేసీఆర్ గారు పంపించారు, ఇక్కడ ప్రజలందరూ గెలిపించి పంపించారు. రంజిత్ రెడ్డి గారిని కేసీఆర్ పంపించారు, ప్రజలందరూ ఆ రోజు గెలిపించి పంపించున్నారు. పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు టికెట్ అనౌన్స్ చేసినాక ఏదైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక లెసన్ టీచ్ చేయాలనే ఆలోచన ఇటు పార్టీ క్యాడర్కి కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్న సందర్భంలో ఒక మంచి వ్యక్తిని కాసాని జ్ఞానేశ్వర్ గారిని పంపించున్నారు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ వెంటుంటామని గత 4-5 రోజుల నుంచి చెప్తున్న దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసీకి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి 48 గంటలు ఎట్లా కార్యక్రమాన్ని ఆపినారు ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక భయం అనేది మొదలైంది. కేసీఆర్ గారు తిరిగితే అందరు కేసీఆర్ గారి పక్షాన్నే ఉంటారు, అక్కడే ఓట్లేస్తారని ఒక భయం కాంగ్రెస్ పార్టీలో మొదలయ్యింది. ఇష్యూ డైవర్షన్ చేయడానికి, ఆ భయాన్ని ఓడగొట్టుకోవడానికో లేకపోతే ప్రజలను డైవర్ట్ చేయడానికో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏం గేమ్ ఆడుతున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్న సందర్భంలో దయచేసి తెలంగాణ గొంతుగా పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని మరొకసారి ప్రజలందరినీ